ఋషి గారు నమస్తే. ఓకే, మనది పీసీసీ అకాడమీ ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేసి వచ్చారో అది మన అకాడమీలో ఎలా ఉంది, అంటే క్లాసెస్ ఎలా ఉన్నాయి, అలాగే సార్లు ఎలా చెప్పారు, మీకు నిజంగా ఎక్స్పెక్ట్ చేసింది అంటే మీరు ఆల్రెడీ షాప్ రన్ చేస్తున్నారు, ఎప్పటి నుంచో రన్ చేశారు, చాలా రోజులు షాప్ కట్టి రావడం అనేది యాజ్ ఏ ఓనర్గా నాకు తెలుసు ఆ పెయిన్, రెంట్లు ప్లస్ ఫ్యామిలీ ఇవన్నీ అంత వదిలి వచ్చిన తర్వాత నిజంగా ఇక్కడ పీసీసీ అకాడమీలో ఆ కంటెంట్ మీకు దొరికిందా, నిజంగా ఒక షాప్ ఓనర్స్ ఎవరైనా వస్తే సాటిస్ఫై అవుతాడా, లేకపోతే ఒక రియల్గా ఏమీ తెలియని ఒక స్టూడెంట్ వస్తే తన లైఫ్ సెటిల్ అయ్యేటట్టు ఉంటుందా, దాని గురించి ఒకసారి ఎవరైతే మన ఛానల్ ఫాలోవర్స్ నేర్చుకుందామని ఉంటుంది చాలామందికి. అంటే నేనైతే యాజ్ ఏ ఓనర్గా నేను చెప్పడం వల్ల సార్ ఏమైనా చెప్తారనిపించవచ్చు. ఆల్రెడీ ఫీజు కట్టి ఒక 1 month మాతో ట్రైనింగ్ తీసుకొని మీరు మీ ఫీలింగ్ని అయితే షేర్ చేయండి. నేనైతే ఎటువంటి కట్ చేయకుండా కంప్లీట్గా నేనైతే పోస్ట్ చేసేస్తాను. ఇది ఎటువంటి కటింగ్ ఉండదు, డైరెక్ట్గా రా వేసి కిందనే అంటే కాంటాక్ట్ మా ఇన్స్టిట్యూట్ అని ఒకటి వేసి ఇలా ఏదైతే రికార్డ్ చేసామో అలా పోస్ట్ చేస్తాం. మీ గురించి చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. నేను బుబ్బిల్ నుంచి వచ్చానండి. నాకు ఆల్రెడీ ప్రీవియస్గా 7 years నుంచి మొబైల్ షాప్ ఉంది. నాకు బేసిక్ లెవెల్ వెరీలో బేసిక్ లెవెల్ వరకు నాకు వచ్చింది. నేను ప్రీవియస్గా మా ఫ్రెండ్ ఇక్కడ జాయిన్ అయ్యాడండి. జాయిన్ అయిన తర్వాత వాడు నాకు టోటల్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ సో అండ్ సో స్టెప్స్ ఇలా ఉంటారా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను స్టార్టింగ్ ఒక రోజు వచ్చానండి. వన్ డే వచ్చి డెమో క్లాస్ విన్నాను. డెమో క్లాస్ విన్న తర్వాత విన్న వెంటనే ఓకే నాకు నచ్చి జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన వెంటనే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే సార్, స్టార్టింగ్ జాయిన్ అయిన రోజు నాకు రామ్ సార్ వచ్చారు. రామ్ సార్ వచ్చి మొబైల్ బేసిక్ ఏముంటాయి, మొబైల్ ఇంకా టూల్ ఏముంటుంది, A to Z టోటల్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ సార్ వచ్చారండి. సార్ వచ్చిన వెంటనే నాకు సాఫ్ట్వేర్ ప్రతి టూల్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. వినయ్ సార్ హ్యాండ్ స్కిల్స్ ఇంకా కంప్లీట్గా అంటే ఇప్పుడు ఒక బ్లోయర్ ఎలా హ్యాండ్ చేయాలి, ఒక షోల్డరింగ్ రాడ్ ఎలా హ్యాండిల్ చేయాలి, A to Z మల్టీమీటర్ ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ ప్రతి ఒక్కటి కూడాను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా చిప్ లెవెల్ అంటే A to Z ఇంకా నేను కంప్లీట్ చిప్ లెవెల్ మొత్తం నేర్చుకున్నానండి. డబుల్ డెక్కర్ కానీ సింగిల్ డెక్కర్ కానీ A to Z ప్రతి బోర్డు కూడాను నీట్గా నేర్చుకున్నాను. ఒక మొబైల్ స్టార్టింగ్ వచ్చినప్పుడు కంప్లైంట్ ఒక డెడ్ సెట్ వచ్చింది, ఒక డెడ్ మొబైల్ వచ్చింది. డెడ్ మొబైల్ని వర్కింగ్ కండిషన్ వరకు ఎలా తీసుకొని రావాలి, దాన్ని మనం స్టెప్ బై స్టెప్ ఎలా డయాగ్నోస్ చేయాలి అని కంప్లీట్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఫర్దర్గా చెప్పాలి అంటే నాకు 100% నేను సాటిస్ఫై అయ్యింది పృథ్వీ సార్. ఆయన స్టెప్ బై స్టెప్ ఒక మొబైల్లో ఏముంటుంది, ఒక మొబైల్లో ప్రతి కాంపౌండ్ ఎలా వర్క్ చేస్తుంది. సపోజ్ ఒక మొబైల్ ఉంది, మొబైల్ తీసుకుని వచ్చిన వెంటనే మొబైల్ ఓపెన్ చేసిన వెంటనే ఒక కాంపౌండ్ ఉంది, ఆ కాంపౌండ్ ఎలా వర్క్ చేస్తుంది, ఒక రెసిస్టర్ ఎలా వర్క్ చేస్తుంది, ఒక డయోడ్ ఎలా వర్క్ చేస్తుంది, ప్రతి కాంపౌండ్ కూడా ఎలా వర్క్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే ప్రతి కాంపౌండ్ వల్ల మనం తెలుసుకోవడం వల్ల ఒక నెట్వర్క్ సెక్షన్ ఉంది, ఆ నెట్వర్క్ సెక్షన్లో ఏమేమి ఉంటాయి అని తెలుసుకోవడం వల్ల మనం మొబైల్కి వచ్చిన కంప్లైంట్ డయాగ్నోస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా దీనివల్ల మనకేంటంటే సార్ ఇంకా ప్రతిరోజు ఆయన వచ్చినప్పటి నుంచి ప్రతి కాంపౌండ్ వల్ల చెప్పడం వల్ల నేను నేర్చుకున్నది ఏంటంటే ఈ సెక్షన్లో ఈ కాంపౌండ్ ఉంటుంది, దీనివల్ల మనం ఈ బెనిఫిట్ ఉంది. ఇంకా చెప్పాలంటే ఇంకా సార్ గురించి చెప్పాలండి. సార్ మాకు సాఫ్ట్వేర్ కంప్లీట్గా నాకు సాఫ్ట్వేర్ చెప్పారు. ఏ టూల్ ఎలా యూజ్ చేయాలి, సో ఏ టూల్ ఎలా యూజ్ చేయాలి. నాకు ఒక 10 years బ్యాక్ మొబైల్స్ నుంచి ప్రెజెంట్ ఇప్పుడు రీసెంట్గా ఉన్న మొబైల్ వరకు ప్రతి కంప్లైంట్ని నాకు ఎలా చేయాలని చెప్పారు. అండ్ ఇంకా రామ్ సార్ అండి, ఆయన గ్లాస్ వర్క్ నాకు ఈ A to ఇంకా ఎడ్జ్ గ్లాస్ వరకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక మొబైల్ గ్లాస్ బ్రేక్ అయ్యి వచ్చిన తర్వాత మనం ఒక డిస్ప్లే మొత్తం మార్చుకుంటే సరిపోతుందా, లేదు గ్లాస్ ఒకటే చేంజ్ చేయాలా, ఇంకా గ్లాస్ మెషిన్స్ ఉన్నాయి, ప్రతి మెషిన్ హ్యాండ్లింగ్ చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే ఎవరైతే ఆల్రెడీ షాప్ ఓనర్స్ వస్తారు, ఒక 1 month కోర్స్ కానీ వస్తారు కదా, వచ్చిన తర్వాత కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లైక్ మీరు కూడా కొన్ని సెక్షన్స్ కానీ కొన్ని హ్యాండ్ స్కిల్స్ కానీ కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, ఎవరైనా మీరు మీ డివైజులు తెచ్చుకోవచ్చు. దాంతోపాటు
మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా 1 or 2 days లేకపోతే ఒక 1 week ఏదైతే మన సర్వీస్ అవుట్లెట్ ఉందో మనతో పాటు వర్క్ చేసి మిగతావి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇది చేసుకోవచ్చు. అలాగే ఫ్రెషర్స్ ఉంటారు, అంటే ఇక్కడ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే ఏమవుతుంది అంటే రియల్ టైంకి వచ్చేటప్పటికి ప్యానిక్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇలా ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఫర్దర్గా అంటే నెక్స్ట్ లెవెల్లో ఏమైనా వచ్చినప్పుడు మాతో పాటు మా టీంతో ఏదైతే మెయిన్ టీం మీకు ట్రైన్ చేసిందో దాంతోపాటు సపోర్టింగ్ టీంతో పాటు మీరు మినిమం 1 month మాతో వర్క్ చేయొచ్చండి. ఎటువంటి ఛార్జెస్ ఉండవు. ఎందుకు వర్క్ చేయమంటున్నానంటే రియాలిటీ తెలుస్తుంది, ఒక ప్రాబ్లమ్స్ తెలుస్తాయి, నువ్వు నేర్చుకుంది కరెక్టా కాదా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్. మీకు అంటే ఎవరైనా ఉంటే మీకు పీసీసీ అకాడమీకి రికమెండ్ చేస్తారా? ఎందుకు నేను చెప్తున్నాను అంటే మామూలుగా మా దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్, ఒక షాప్ ఓనర్స్కైనా ఎవరికైనా మోరల్ సపోర్ట్ అండి. మీరు వచ్చి మా పక్కన కూర్చొని మీ పని చేసుకోవచ్చు, మేము అప్పుడు కూడా సపోర్ట్ ఇస్తాం. ఏ ఇన్స్టిట్యూట్ అయినా మోరల్ సపోర్ట్ ఇవ్వడం చాలా కష్టం. డిస్కషన్ సపోర్ట్ ఇచ్చినప్పుడు సపోర్ట్ కూడా కష్టమే. అప్డేట్ సపోర్ట్ అనేది ఎప్పుడెప్పుడు ఇస్తుంటాం. మోరల్ సపోర్ట్ అనేది మన సైడ్ ఉంటుంది. ఓ షాప్ ఓనర్స్ అయినా మధ్య మధ్యలో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అప్డేట్ క్లాసుకు రండి, అలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్గా వచ్చి అప్పుడు మీ ప్రాబ్లమ్స్ అనేది క్యూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర 10 డివైజెస్ ఉన్నాయి, ఎప్పుడైనా మీరు ఒక డివైజ్ని ఏదో బై మిస్టేక్ మీరు డెడ్ చేస్తారనుకోండి, మీరు డైరెక్ట్గా దాన్ని తీసుకొస్తే అయితే మీ చేత, ఒకవేళ మీ చేత అవ్వకపోతే నేను చేసినప్పుడు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతిదైతే అటువంటి సపోర్ట్ అయితే పీసీసీ అకాడమీ తరపు నుంచి అయితే ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.